హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీ హాస్టల్లో వేధింపుల ఆరోపణలపై స్పందించారు ప్రిన్సిపల్ పావని. యూనివర్సిటీ పీజీ హాస్టల్లో వేధింపులపై గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లుగా ఆమె వెల్లడించారు. విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు వేధింపులుంటే కమిటీకి లేదా ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయవచ్చని, విద్యార్థుల పేర్లు బయటికి రాకుండా రహస్యంగా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు ప్రిన్సిపల్ పావని. వేధింపులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినోద్ వేధింపులకు పాల్పడినట్లు తేలితే విధుల్లో నుంచి తొలగిస్తామంటున్న ప్రిన్సిపల్ పావనితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల కలకలం. ఇప్పటికే కళాశాలకు సంబంధించినటువంటి అంటే యూనివర్సిటీ వీసీ కూడా అప్రమత్తమయ్యారు, గ్రీవెన్స్ కమిటీ వేశారు. మెస్లో పనిచేస్తున్నటువంటి వినోద్ కొంతమంది విద్యార్థులను వేధింపులకు గురి చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిపైన దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రిన్సిపల్ పావని మేడం ఉన్నారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, మెస్కి సంబంధించినటువంటి హాస్టల్ విద్యార్థులు మెస్లో పనిచేస్తున్న వినోద్ పైన ఇప్పటికే షీ టీంకి ఫిర్యాదు చేశారు. దీనిపైన మీరు ఏం గుర్తించారు, అసలు ఏం జరిగింది మేడం ఇక్కడ? నాకు నిన్న ఎస్ఐ గారు నరసింహ గారు ఫోన్ చేశారు, ఇట్లా జరిగిందని చెప్పేసి. నేను మా టీం కలిసి హాస్టల్కి వెళ్ళాం. మా పీజీ హాస్టల్ ఎక్కడి నుంచి అయితే కంప్లైంట్ వచ్చింది అనుకున్నాం, అక్కడికి వెళ్ళి పిల్లలందరినీ అడిగాం, ఇట్లా వినోద్ మీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే, ఏం ప్రాబ్లం లేదు మాకు, అన్న మంచోడే, ఏమన్నా ఉంటే మాకు ఇంకా హెల్ప్ చేస్తాడు కానీ 100% గుడ్ అని అన్నాడు. ఆ తర్వాత ఏదైతే వీడియో అయితే వైరల్ అయిందో అది మాకు చూపెట్టిండ్రు. చూసిన తర్వాత ఆ కింద కామెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు పాజిటివ్ కామెంట్సే ఇచ్చిండ్రు. యాక్చువల్లీ ప్రొసీజర్ ఏముంటుందంటే, ఇక్కడ ఏదన్నా పిల్లలు ఏదన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తే కాన్ఫిడెన్షియల్గా దే హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ ఛానల్. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో వార్డెన్కి చెప్పారు, అక్కడ నుంచి ఏం ఎఫెక్ట్ లేదు అనుకుంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుంచి కూడా ఏం లేదనుకుంటే ప్రిన్సిపల్ దగ్గరికి రావాలి. ఇట్లా లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ మా దగ్గరికి ఇచ్చినప్పుడు గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ప్రకారము మేము ఆ కమిటీ వేసేసి వాళ్ళను కాన్ఫిడెన్షియల్గానే చర్చ చేస్తాం అనమాట, వాళ్ళ ఇష్యూస్ ఏంటున్నాయని వినమని. ఆ తర్వాత ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రిజాల్వ్ దెన్ దే హ్యావ్ టు గో టు ద షీ టీమ్. విదౌట్ దట్ దే హ్యావ్ వెంట్ టు ద షీ టీమ్. అండ్ టిల్ నౌ నేను ఛార్జ్ ఫిబ్రవరిలో తీసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి రిటర్న్ కంప్లైంట్ వినోద్ మీద ఇవ్వలేదు వాళ్ళు. తర్వాత ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడితే కూడా అట్లా ఏం లేదు అన్నారు. మేము ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము చెప్పదలుచుకున్నాము, ఎందుకంటే ఇదంతా వైరల్ అయింది కాబట్టి మా పేరెంట్స్ కూడా అక్కడ ఆందోళన చెందుతారు, ఏమవుతుందో ఏమో అనేసి మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో మేమే చెప్పదలుచుకున్నామని పిల్లలు చెప్పారు, పీజీ హాస్టల్ పిల్లలు. తర్వాత ఆ అమ్మాయి ఎవరో డౌట్ ఉన్న అమ్మాయి కూడా కాల్ చేస్తే, ఆ అమ్మాయి ఇప్పుడే హాస్టల్కి వస్తున్నా మేడం, నేను ఎలక్షన్స్ కానీ ఊరికి వెళ్ళినా, మార్నింగే బస్ ఎక్కిన నైట్ వరకు వస్తా అని చెప్పింది. విద్యార్థులు ఆడియోలో క్లియర్గా చెప్పారు, మేడం మా పర్సనల్గా టార్గెట్ చేస్తారు, మేము అందుకే రహస్యంగా షీ టీమ్కి కంప్లైంట్ చేస్తున్నాం, మీరైనా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? కానీ వాళ్ళు నా దగ్గరికి అట్లా వచ్చి ఉంటే కాన్ఫిడెన్షియల్గా నేను వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ ఇచ్చేదాన్ని. వాళ్ళు అట్లా డైరెక్ట్గా షీ టీమ్కి వెళ్ళారు. సరే మాకు చెప్పి ఉంటే నేను ఏ విధంగా వాళ్ళకి కాన్ఫిడెన్షియాలిటీ ఇచ్చేటట్టే పక్కకు నేను టీమ్ అరేంజ్ చేసేదాన్ని. నేను అరేంజ్ చేసి వీ వుడ్ హావ్ ట్రై టు ఫైండ్ ఏ సొల్యూషన్. విద్యార్థులు ఒకవేళ ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటే రహస్యంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు నాకు వాళ్ళ నేమ్స్ రాయకుండా వాళ్ళు ఒక లెటర్ ఇవ్వచ్చు. వాళ్ళకు మాకు వెబ్సైట్లో గ్రీవెన్స్ అని ఒక ఉంది, వెబ్సైట్లో బటన్, దాంట్లో దే కెన్ రికార్డ్ దేర్ గ్రీవెన్స్ విదౌట్ దేర్ నేమ్స్ మెన్షనింగ్. కాలేజ్ నిండా ఈచ్ బ్లాక్కి గ్రీవెన్స్ బాక్సెస్ ఉన్నాయి, వాళ్ళ లెటర్స్ అందులో రాసి వేయొచ్చు. తర్వాత నా దగ్గర కూడా అనానిమస్గా రాసి ఇక్కడ మా పిఐకి ఇచ్చినా నాకు ఇచ్చేస్తుంది లెటర్, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయకుండా కూడా. కానీ కంప్లైంట్ మాత్రం, ఇట్లాంటి కంప్లైంట్స్ మాత్రం మేము సీరియస్గానే తీసుకుంటాం. అంటే మహిళా విశ్వవిద్యాలయం అంటే ఎంతో చరిత్ర ఉంది. సో ఈ వేధింపుల ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది కొంత సంచలనంగా మారుతుంది. ఈ సందర్భంలో మీరు విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వాలంటే, ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? పిల్లలందరూ కూడా విశ్వవిద్యాలయంలో చాలా ధైర్యంగా ఉండొచ్చు. డెఫినెట్గా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఎవరైనా సతాయించినా కానీ, హరాస్మెంట్ కేసులు కానీ, అది టీచర్స్ నుంచి కానీ, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా దే ఆర్ ఫ్రీ టు లాడ్జ్ ఏ కంప్లైంట్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫీస్. ఇఫ్ దే ఆర్, వాళ్ళకి ఎలాంటి భయాలని ఉంటే వాళ్ళ నేమ్స్ రాయకుండా కూడా వాళ్ళు ఇవ్వచ్చు లెటర్. ఇస్తే కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇది ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ కమిటీ దీనిపైన విచారణ చేపడుతుంది. ఖచ్చితంగా విద్యార్థులు ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా వేధింపులు ఉంటే నేరుగా గ్రీవెన్స్ కమిటీకి లేదంటే ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వినోద్ పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నివేదిక వచ్చిన అనంతరం కూడా ఒకవేళ వేధింపులు గురి చేశాడంటూ కూడా నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకుంటామని కూడా పావని ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, కోటి మహిళా విశ్వవిద్యాలయం నుండి.